అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. పాపం అంటే ఏమి కూడా అర్థం కాని పరిస్థితి. అంటే ఒక్కసారిగా జస్ట్ శోభాయాత్రలో పాల్గొనడానికి వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు కనిపెట్టకుండా పోయేసరికి ఆ పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు మొత్తం బంధువుల రోదనలతో మిన్నట్టున్నటువంటి పరిస్థితి. అంటే అనుకున్నటువంటి సంఘటన ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. శోభాయాత్ర చేసుకొని వచ్చేస్తాడు కదా అనుకున్నటువంటి టైంలోనే ఇట్లాంటి దుర్ఘటన జరిగిపోయింది. సో వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళు కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. వైరు పడి ఇదైందని తెలిసిందిగా అమ్మ. అంతవరకే మాకు తెలుసు. అటాల్సిన వయసు పిల్లోడు కదమ్మా, అందరికీ అనుకోని ఘటన కదా. కాదు అంతే, అనుకోకుండా కదా బిడ్డ. చాలా అబ్బాయిని చూసిండ్రా? ఇప్పుడు చూడలేదమ్మా, ఇప్పుడు మేము చూస్తూ ఉంటాం కదా, ఈ ఊరే కదా. ఎట్లా ఉంటాడమ్మా అబ్బాయి? మంచి వ్యక్తులమ్మా, మంచి పిల్లలు. మాకే ఇన్నాక మేము షాక్ అయిపోతున్నాం, ఏంది కథ అన్న. ఇట్లా కాలేదు అసలు, ఎన్నడూ కాలేదు మా రామంతపురంలో. ఇదే ఫస్ట్. ఇద్దరు పిల్లలైనా మంచిగానే ఉన్నారు, మంచిగా కలిసిమెలిసి ఏ పండుగ వచ్చినా, గణేశుల పండుగ అయినా మంచిగా మాట్లాడుతుండ్రు, మంచిగా ఉండ్రు. ఇంకా బాబుకి అయితే పాప 4 నెలల పాప, పెళ్ళయి 2 సంవత్సరాలే. దారుణం అమ్మ, ఇదైతే ఎన్నడూ జరగలేదు మా రామంతపురంలో అయితే, ఇదే ఫస్ట్. చాలా చాలా అసలు పట్టించుకొని చూడలేరు. ఇంత బోనాలకు కూడా చాలా తీసిరు కానీ ఇంత కాలే, ఇదే ఫస్ట్ టైం. వాళ్ళకు ఒక కొడుకే, ఆమెకు పాప. అన్ని ఉండగా దేవుడు ఇట్లా న్యాయంగా చేసిండు వాళ్ళని, మరీ దారుణం. ఇట్లయితే ఇప్పుడు ఇట్లా అయిందంటారు, చెయ్యాలి కదా. ఇట్లా ఇప్పుడు ఇంత ఘోరంగా తల్లిలో కోత చూడు, వాళ్ళ బాధ చూడు, వాళ్ళది చూడండి ఎట్లా అయిపోయింది. ఒక చిన్న పాప ఇప్పుడు తండ్రి లేకుండా అయిపోయాడు. పిల్లు ఉన్నది పాపం. ఎన్ని చేయాలి? ఆ పిల్ల ఎక్కడ పోతుంది? మాట న్యాయం చెయ్యాలమ్మా. ఓట్లు వేసినప్పుడే అమ్మా అంటాడు, ఎవడొచ్చినా అమ్మా సలాం అమ్మా ఓటేస్తారని అంటారు. తర్వాత ఎవరు చూపారు? తల్లి కోట పెట్టిండు. తల్లి ఆ ఇల్లు కట్టిండు, ఇంట్లో ఇల్లు కట్టి పెళ్లి చేసుకొని సుఖపడతాను, తల్లి సుఖపడతాను. తల్లి చూసే ఎడ్జోడు మాట అంటున్నా, మాట్లాడడానికి వస్తుంది అమ్మా. అంతే కొడుకు 22 ఏళ్ళ కొడుకు, ఆ తల్లి ఏం కావాలి? తండ్రి ఏం కావాలి? దారుణం. పట్టించుకోవాలమ్మా, పట్టించుకోవాలి, అందరూ పట్టించుకోవాలి. న్యాయం. పిల్ల ఎట్లా చేస్తారు? ఎట్లా చేస్తారో సైరి ఇయ్యాలి ఏది కాగానే అందరూ వస్తారు. కానీ అసో టైంలో ఇచ్చో టైంలో కావాలమ్మా. ఓట్లప్పుడు కాదు, అన్నిటికీ న్యాయం చేయాలి. పేదోనికి ఉన్నోనికే ఉన్నోన్నే చూస్తారు. ఉన్నోనికి అలకడు మాట్లాడతారు, అలకడుతారు. లేనోనికి మన చూడరు అమ్మాని. పేదోళ్ళ చూడాలి బిడ్డ, పేదోళ్ళ చూడాలి న్యాయం, ఎవరాల చూడాలి. ఉన్నోనికి అక్కడ కాలం పిలిచేస్తారు. లేనోనికి ఏం కోరుతున్నారు? మేము కూడా మనం ఇలాంటి మనకు జరగకుండా చూసుకోవాలి. మనం ఇక పోయిన మనం బతకడం కానీ ఇక వాళ్ళకేది మనం ఇక వాళ్ళు పోతే పోయినా మనకేంద్రం అన్నట్టు ఉంది గవర్నమెంట్ కి. అలాంటి వాళ్ళు ఇప్పటికి వాళ్ళు స్పందించి రావాలి. ఇప్పుడు మీరు ఇంతమంది మీడియాలో వస్తున్నారు పోతున్నారు, మీడియా అయినంటే రావాలి. ఒక్కరన్నా ప్రతి వ్యక్తి ఒక్కరైన వ్యక్తి రావాలి. మన ఇక్కడ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఉన్నారు, ఏమైంది అరే పాలన అది ఎందుకు కారణమైందని ఒక్క వ్యక్తి రాలే మేడం ఇంతవరకు మా దగ్గరికి. సో మొత్తం మీద అది అంటే ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ గల్లీలో నిజం చెప్పాలంటే కూడా ఎక్కడ చూసినా ఆ వైరసే కనిపిస్తున్నాయి. ఇవి ఎంత డేంజరస్ మనకు కూడా తెలిసిందే. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అసలు ఏంది ఇంత ఘోరమైన సంఘటన జరిగిందా అని ఆశ్చర్యపోతున్నారు, నిజంగానే తెలుసుకొని పోతున్నారు. కానీ పాపం ఆ తండ్రి ఆవేదన మాత్రం ఎవరు తీర్చలేంది. బికాస్ ఆయన కేవలం 23-24 సంవత్సరాలు మాత్రమే.
అనుకోనటువంటి ఘటనతోని ఆయన చనిపోవడం అయితే జరిగింది. ఇట్లనే ఒక 5-6 ఎవరైతే చనిపోయారో వాళ్లకు సంబంధించిన వాళ్ళకి ఏదో ఒక ఇష్యూనే ఉండి ఉంటది. సో వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ మీద ఆధారపడి ఉంటది. ఒక ఫ్యామిలీ మెంబర్ ని కోల్పోతే ఎట్లాంటి బాధ ఉంటుందో మనందరికీ తెలిసిందే. అనుకోనటువంటి ఘటన, అది కూడా ఏమైతుందిలే అని ముందుకు కదిలినటువంటి సందర్భంలో ఒక్కసారిగా ఆ వైర్ తాకడం, ఆ తర్వాత ఆ విగ్రహానికి తాకడం అండ్ ఎవరైతే ఈ రథంతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పాట్ లోనే చనిపోవడం. అంటే కనీసం ఛాన్స్ కూడా దొరకలేదు వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించే అంత ప్రయత్నం కూడా చేయలేకపోయినరు. స్పాట్ లో చనిపోయినటువంటి సిచ్యువేషన్. అండ్ ఇంకా ఎవరైతే 3 ఉన్నారో అందులో నుంచి ఒక పర్సన్ అయితే చనిపోయిండు, ఇంకా 2కైతే ట్రీట్మెంట్ కొనసాగుతోంది అన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. వాళ్ళది కూడా మేబీ క్రిటికల్ కండిషన్ అన్నటువంటి మాట అయితే వినిపిస్తోంది. దీనిపైన గవర్నమెంట్ కి సంబంధించిన అఫీషియల్స్ స్పందించాలి. అట్లాగే GHMC ఒక స్పెషల్ డ్రైవ్ కూడా చేయబోతోంది. ఇట్లాంటి వైర్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని గుర్తించి సేఫ్ గా ఇప్పుడు అన్ని కూడా శోభాయాత్రలు రాబోతున్నాయి కాబట్టి ఇంకో ఇన్సిడెంట్ ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి ప్రయత్నం అయితే చేయబోతున్నామని అఫీషియల్ గా శ్రీధర్ బాబు అయితే అనౌన్స్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ప్రాక్టికల్ గా ఇది ఇంప్లిమెంట్ అవుతుందా, ప్రాక్టికల్ గా దీన్ని టేకప్ చేస్తారా లేదా అనేటువంటి మాట మాత్రం చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. దేనిది కానీ ఏదైనా ముందే అన్ని ముందు చూపుతోటే పని చేయాలి. 4 కింద ఆన వాడాక ఈ 4 ప్రాబ్లం అప్పుడు తర్వాత ముచ్చుకుంటే అవసరం మేడం. ఏం చేసినా ముందు చూపుతోడు గవర్నమెంట్ ప్రయత్నం చేయాలి. ఎంప్లాయీలు కరెక్ట్ పని చేస్తే ఇదంతా ప్రాబ్లం ఉండదు. ఆ ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఇది ప్రమాదం జరగవచ్చు. మీకు తెలిసిన వాళ్ళేనా? అంతా మాకు తెలిసిన వాళ్ళు, అంతా మా ఫ్రెండ్స్ వాళ్ళ కొడుకులు అంతా వాళ్ళే మన వాళ్ళు. ఏం చేస్తాం మేడం అట్లా అంతా మన లోకల్ ఇక్కడనే అంతా స్థానికులే. ఇక్కడ ఉన్న వాళ్ళు అంత ప్రాబ్లం అనుకోకుండా ఇది జరిగిపోయింది. వాళ్ళ సంతోషం అంతా పోయింది, అంత ప్రాబ్లం. సంతోషం కోసం అసలు ఏడికి పోయినా ఇదే ప్రాబ్లం అవుతుంది. దేవస్థానానికి పోతే దేవుని దగ్గర పోతే అదే ప్రాబ్లం జరిపి ఏం చేస్తుంది. యాక్చువల్గా కానీ కరెంట్ తీయాలి కానీ ముందు జాగ్రత్త అన్ని 10 చెక్ చేసుకుంటే ఏకైక ప్రాబ్లం జరగదు. అది ముందు చూపు లేక ఇదంతా ప్రాబ్లం జరిగింది అట్లా. అదే ఇప్పుడు మళ్ళా వినాయక చవితి వస్తుంది, అట్లానే అన్ని ఉంటాయి. ఇదంతా ముందు చూపుతో ఏదన్నా కరెక్ట్ వర్క్ చేస్తే బందోబస్తు ముందుగానే డ్రైనేజ్ కానీ నల్లలు వస్తాయి, నీళ్ళు వస్తాయి, వానలు పడుతున్నాయి, అవి అన్ని ఏదన్నా ముందు చూసుకుంటున్నాయి. అది అన్ని ప్రాబ్లం ఉండదు. ఈ ప్రాబ్లం అయిపోయినాక అలా కూడా చేసేమొస్తాం మీరు. ఇప్పుడు అంతమంది చనిపోయి ఏం చేయాలి? తీరని లోటు అది. అలా తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, అలా పిల్లల పరిస్థితి అంత ఘోరం జరిగిపోయినది. చిన్న పాప ఉండట కదా అన్న, ఒక కృష్ణ యాదవ్ కి 5 నెలలో 6 నెలలో పాప అంట కదా. పాపం వీళ్ళందరూ కూడా యాక్టివ్ గానే ఉంటారచ్చు, అంటే ఇట్లా ఉత్సవాలు రాంగ్ అంతే కదా మేడం. ఏదైనా ఉత్సవానికి మనం సంతోషానికి పోతాం కదా. దేవుని జాతర అంటే రథం తీసి తిప్పుకోవడం, అందరు పిలుచుకుంటారు, ఫ్రెండ్స్ పిలుచుకుంటారు, అందరు పిలుచుకుంటారు, దోస్తులు చుట్టాలు పిలుచుకుంటారు, అంతా చేస్తారు. ఎక్కడెక్కడ ఊరేగిస్తారన్న ఇదంతా ఇట్లా చుట్టూ ఇది వస్తారు. అట్లా నిన్న కూడా అట్లనే చేద్దామని చేసాం. అది సంఘటన అనుకోకుండా జరిగిపోయింది. పాపం దేవుని విషయానం ఘోరమైన పరిస్థితి. అందరు ఇప్పుడు పిల్లలు జైలు అంతా తల్లిదండ్రులు వాళ్ళు ఓటు చూస్తారు మేడం. ఏ ప్రభుత్వం చూసినా సరిపోదు, ఎవరు చూసినా సరిపోదు, మీ టీవీ వాళ్ళు చూసినా సరిపోదు, మనం ఎవరు చూసినా సరిపోదు. ఇట్లా వాళ్ళు మంచిగుంటే ఇలా ఎంతో మంచిగా ఉండే రాత్ర సంతోషంగా తీసుకొచ్చి ఏదో చేద్దాం అనుకుంటే అది ఏదో అయ్యి అది ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఇది చూడండి ఒకసారి, మనకు తెలుసు కదా రథాలు ఎట్లుంటాయి అనేది. ఇది ఐరన్ కి సంబంధించింది. సో చాలా మంది ఏం చేసిండ్రంటే యువకులు ఒక 4-5 దీన్ని పట్టుకొని లాగే ప్రయత్నం చేసి ఉంటారు. అంటే ఆల్మోస్ట్ జాతర అయిపోయింది, శోభాయాత్ర అయిపోయింది. ఆల్మోస్ట్ ఈ యాదవ్ సంఘం ఈ పక్కనే ఉందన్నమాట. దాంట్లో తీసుకెళ్లే క్రమంలోనే ఇంత దగ్గరగా, ఇంత చిన్నగా, ఇంత తక్కువ హైట్ లో ఇట్లా వైర్లు అవన్నీ ఉంటే అసలు ఇంకా షార్ట్ సర్క్యూట్ కాకపోతే ఏమంటది. ఇప్పుడు GHMC వాళ్ళు స్పెషల్ డ్రైవ్ చేయబోతున్నాం, GHMC వాళ్ళు వచ్చి స్పెషల్ డ్రైవ్ చేస్తారు, వైర్లు లేకుండా చేస్తారంటే అసలు పాసిబుల్ అవుతుందా? ఎక్కడెక్కడ ఏమేం వైర్లు ఉన్నాయి ఇవన్నీ కనుక్కునే ప్రయత్నం చేస్తాము అనేటువంటి మాట చెప్తున్నారు. చూడాలి. ఇక్కడ యాక్చువల్లీ దీనిపైన ఇప్పుడు
మన కృష్ణుడి విగ్రహం అదంతా ఉండింది. ఇప్పుడు అంతా తీసేశారు. నిజంగా ఎవరు కూడా ఊహించుండరు. మీరు చూడండి, ఈ రథం చాలా పెద్దగానే ఉంది. ఈ రథం మీద ఎవరైతే నిల్చున్నారో వాళ్ళకి ఏం కాలేదు. ఎందుకు అంటే కింద మీరు చూడండి, టైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ టైర్స్ వాళ్ళని కాపాడాయి. బట్ ఎవరైతే ఈ రథాన్ని పట్టుకున్నారో, లాగుతున్నారో, ఇదంతా కూడా ఐరన్, ఎవరైతే దీన్ని టచ్ చేసి ఉన్నారో ఒక్కసారి పైకి వెళ్ళి ఆ వైర్ తాకి వెంటనే వాళ్ళ మీద పడ్డంతో దీన్ని ఆనుకొని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పాట్ లో చనిపోయారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఈ రథం పైన ఉన్నారో వాళ్ళందరూ కూడా షార్ట్ సర్క్యూట్ కి సంబంధించిన స్పార్క్ రాగానే వాళ్ళు పక్కకు దూకేయడం జరిగింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.